స్వరూప పరిశుద్ధ దేవ ఆరాధింతు అనిసము. సత్య స్వరూప శాంతి ప్రదాత సేవింతు నిన్నే నిరతము. కరుణామయ ప్రహర్షింతును నా జీవితాంతం కీర్తింతును. కరుణామయ ప్రహర్షింతును నా జీవితాంతం కీర్తింతును. ప్రేమ స్వరూప పరిశుద్ధ దేవ ఆరాధింతు అనిసము. శ్రమకాలమందు సహాయుడవైతివి, నలిగిన హృదయాన్ని దృఢపరచితివి. శ్రమకాలమందు సహాయుడవైతివి, నలిగిన హృదయాన్ని దృఢపరచితివి. బందీగనున్నప్పుడు విడిపించితివి, మరణాంధకారములో నడిపించితివి. బందీగనున్నప్పుడు విడిపించితివి, మరణాంధకారములో నడిపించితివి. కరుణామయ ప్రహర్షింతును నా జీవితాంతం కీర్తింతును. కరుణామయ ప్రహర్షింతును నా జీవితాంతం కీర్తింతును. ప్రేమ స్వరూప పరిశుద్ధ దేవ ఆరాధింతు అనిసము. లోక సువార్త 3వ అధ్యాయము మనం ధ్యానం చేసుకున్నట్లయితే 33 వచ్చిన ఒకసారి చదవండి. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. చదవబడిన వేదభాగము లోక సువార్త 23వ అధ్యాయము 33 చదివినారు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరని మనము చదువుకొని ఉన్నాం. గతించిన వారంలో అనేకమైన అద్భుతమైన సంఘటనలు మనము తెలుసుకొని ఉన్నాం. మొదటి నేరస్తుని పేరేంటి? ఏమని చెప్పి మొదటి నేరస్తుని పేరు వేసాను, దూషించిన నేరస్తుని పేరు ఏమని చెప్పాను? గుర్తులేదా? మొదటి నేరస్తుని పేరు మిఖాయిలు. చెప్పనేంటి? యేసయ్యను దూషించిన వాడు. నువ్వు నిజంగా క్రీస్తుడైతే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని యేసయ్యను అవహేళన చేసిన దొంగ పేరు మిఖాయిలు. అయితే యేసయ్య వాడు దూషిస్తున్నప్పుడు మరి ఒక దొంగ ఉన్నాడు. అతని పేరేంటి? తీస్మాస్. ఏం పేరు? క్రిస్మస్ ఎలాగా ఉన్నాడు? తీస్మాస్. ఇతను యేసయ్యను అంతకుముందు వీళ్ళందరూ అనుకుంటే అపహాసించినప్పుడు ఇతను కూడా నవ్వుతున్నాడు. యేసయ్య ఇప్పుడైతే ఆ పదం చెప్పాడు. ఏ పదము? తండ్రి మీరేం చేస్తున్నారో మీరేమో కనుక వీరిని క్షమించమని చెప్పాడు. యేసయ్య ఆ శిలువలో మనకు నేర్పిస్తున్న ఆ యొక్క పాఠం ఏమిటంటే మనము అందరినీ
క్షమించుకుంటూ వెళ్ళాలి. మానవుడు అనేవాడు నిరంతరము తప్పులు చేస్తూనే ఉంటాడు. భూమి మీద పరిశుద్ధులు అనేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ నీతిమంతులుగా జీవించాలని కపటనాటలాగా మీ నీతి నా దృష్టికి ఎలా ఉన్నది? భూమికి గోటం వలె ఉన్నదని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. నీతిమంతులుగా ఎవరు తీర్చబడతారు? యేసుక్రీస్తు రక్తములో ఎవరికి కడగబడతారో వారు మాత్రమే నీతిమంతులుగా ఉంటారు. యేసు రక్తమే జయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసయ్య ఆ యొక్క జనులను క్షమించమని పలికాడో వెంటనే ఇతనిలోనికి ఏమొచ్చింది? పశ్చాత్తాప హృదయము వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? పశ్చాత్తాప హృదయం. మనము ఒక వ్యక్తిని జాలిపడి వారిని క్షమించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ వారిని క్షమించలేని పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే ఆ క్షమించడాన్ని ఆ మనస్తత్వము ఎందుకు వస్తుంటే హృదయంలో మత్సరం అనేది అల్లుకునేది. మత్సరం అంటే ఏమిటి? ఒక వ్యక్తి మనం తిట్టింది, ఆవిడ మీద సాధిస్తూనే ఉంటాం. ఇంకా వారిని ఎన్నడూ క్షమించడానికి కోపం మనం చూడగానే వస్తూ ఉంటుంది. ఈ మత్సరం కలిగించేది ఎవరు? అపవాదైన సాతాను. ఈ సాతానుడు మనల్ని వాడు ఏం చేస్తాడు? భూమి కలిపి వాడు మనలోనికి ఏం చేస్తాడు? పాపాన్ని వాడే రేపి మరలా దేవుని దగ్గరికి వాడు ఏం చేస్తాడంటే నెపాలు నేరారోపణ చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణము పొందేంత వరకు వారికి సృష్టి ప్రారంభం నుంచి ఆ పరలోకానికి వెళ్ళే అవకాశం ఉన్నది. కానీ యేసయ్య ఎప్పుడైతే శిలువ ఎక్కి తన ప్రాణాలను సమర్పించాడో ఆ సమయానికి వాడికి పరలోకం వెళ్ళే అవకాశము లేనే లేదు. పరలోకం ఎవరికి? మనకే. చెప్పండి, ఎవరికి? మనకే. యేసుక్రీస్తు రక్తమందు ఎవరైతే కడగబడి ఆయన వారి లోపల పరిశుద్ధులుగా జీవిస్తారో వాళ్ళందరికీ ఆ దేవరాజ్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవరాజ్యం అడుగు పెట్టాలంటే మనం ఏం చేయాలి? ఈ లోకంలో మన పాపాలన్నిటినీ ఒప్పుకోవాలి. ఎంత ఘోరపాత్రైనా సరే యేసయ్య ఏం చేస్తాడు? క్షమిస్తాడు. తెలుసు తెలియజేసిన ప్రతి తప్పిదాలను ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తూ ఉంటాడు. భూమి మీద కొంతమంది మానవ బలహీనతను బట్టి మనము తప్పు చేస్తాము. మనము దేవుణ్ణి ఆజ్ఞను మీరి ఏదో ఒక రకంగా మనం తప్పులు కాలేస్తాం. కొంతమంది పాస్టర్లు ఉంటారు, ఈ మంచోళ్ళు. నేను నా కళ్ళని చూసిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఈ బోధ తప్పు, ఆ బోధ తప్పు, అతి పరిశుద్ధులు. ఎవరో యేసయ్య ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పాడు? నీ కంట్లో దూలాన్ని తీసివేసి ఎదుటి వాళ్ళ కంట్లో కలుసుకునేటప్పుడు ప్రయత్నించని చెప్పాడు. చాలామంది పాస్టర్ల మధ్య గొడవలు, జాతి మధ్య గొడవలు, కులాలని గొడవలు, పాస్టర్లు కూడా తయారు మీదేం కొనవని ఈ మధ్య అడుగుతూ నేను విన్నాను. కొంతమంది ఏమో పెద్ద పెద్ద దైవజనులు ఎదుగుతుంటే వారిని విమర్శించే పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఎడగటం వాళ్ళకి శాత కాదు, ఒక గంట సేపు ప్రార్థన చేయలేదు, బైబిల్ చదవలేదు, సంఘాలని అభివృద్ధి పరచుకోలేదు. అభివృద్ధి వాళ్ళని చూసి ఏం చేస్తారు? ఈర్ష్యపడి తిడుతూ వాళ్ళని దూషిస్తూ కాలం గడుపుతూ ఉంటూ ఉంటారు. అయితే ఏమిట్లారా మనం ఎంత ఘోరపరిచిన సరే యేసయ్య ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఒక వ్యక్తిని మనం క్షమించకపోతే మనలో నివాసం చేసేది ఏంటో తెలుసా? దురాత్మే. దురాత్మలే మనలోనికి రంగప్రవేశం చేసి మనల్ని పాడు చేస్తాయి. దేవుని సింహాసనానికి మనము సమీపించకుండా అవి చేస్తాయి.
పరలోకంలో దేవుడు మనకి అత్యధికమైన స్థానం మనకి ఇస్తాడు. ఆ స్థానంలో మనం ఉండకుండా మనల్ని ఏం చేస్తాయి, అపవాది యొక్క మైండ్ సెట్తో అవి మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు తిరణాల తప్పుడు కొన్ని కార్లు వస్తాయి. ఆ కార్లని పిల్లలు ఎలా పోనిస్తారు, రిమోట్ కంట్రోల్తో ఉంటాయి. అది ముందుకు వెళ్ళి వెనకంటే వెనక వెళ్ళి. నీ మైండ్ సెట్ లో కూడా సాతానుడు అనేవాడు ఏం చేశాడు, బ్యాటరీ పెట్టాడు, ఒక చిప్ పెట్టాడు. వాడు ఎట్టాడితే నువ్వు అట్టాడుతున్నావు, వాడు ఎట్టాడితే నువ్వు అట్టాడుతున్నావు. మళ్ళీ పైకేమో దేవుణ్ణి తెలుసుకొని దేవుడి సన్నిధికి వస్తున్నావు. దేవుడు అనేవాడు ఏం చూస్తాడు, అంతరంగాలను చూస్తాడు. ఏం చూస్తాడు, అంతరంగాలను చూసేవాడు. ఉదయాన్ని పరిస్థితి మనుషులు పరివేశాన్ని చూస్తాడు, నేను అంతరంగాన్ని చూస్తాను చెప్పాడు. మనము ప్రతి మనిషిని ఏం చేయాలి, క్షమించుకుంటూ వెళ్ళాలి. మనం క్షమించినప్పుడు మన పాపాలన్నీ ఏమవుతాయి, క్షమించబడతాయి. హల్లెలూయా. ప్రవీణ్ పాడాల గారిని కొంతమందికి చంపేశారు. కానీ అందరూ గుమ్మెత్తిపోతుంటే వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారు, మేము వారిని క్షమించాం అనేసి తన భార్య ఆ మీడియా ముందు చెప్పినప్పుడు ప్రపంచం షాక్ అయిపోయింది. ఎందుకని, అది యేసయ్య ప్రేమ ధరించుకున్న వారికి పాపం అంటే పాపపరుడు కానీ పాపం చేయవద్దు. మన కోపాలు ఎంతవరకు ఉండాలి, ఎదుటి వారు తప్పు చేయనంత ఊరికే ఆ తప్పు సరి చేసేటట్టు ఉండాలి. కానీ మన కోపం ప్రమాదకరంగా మారకుండా ఉండాలి. తన కోపమే మన శత్రువు. అయితే దేవుని ఎట్లా ఇక్కడ ఈ పేరాడబడిన వాడు దేవునికి భయపడకుండా అదే శిక్షలో ఉండి, అదే పాత బతుకులో ఉండి, అదే రోత బతుకులో ఉండి యేసయ్య ఏం చేస్తున్నాడంట, విమర్శిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, విమర్శిస్తున్నాడు. ఈ విమర్శించే అపవిత్రాత్మ ఇతరులో కూడా చొరబడింది. ఎప్పుడైతే ఆ పర్వతం నుంచి కొన్ని దురాత్మలు భూమి మీదకి ఆ ప్రాంతంలో పడ్డప్పుడు ఒక్కొక్కరు వాలిపోయారు. వీళ్ళందరూ యేసయ్యను తిడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, నా కుమారుణ్ణి తిడుతున్నారు అనేసి తండ్రిగా కోపంతో లేస్తే వీరిని ఎక్కడ అంతం చేస్తాడనేసి దేవుడు ఏం చెప్పాడు, యేసుక్రీస్తు తండ్రి ఏం చేస్తున్నారో ఎక్కడ కనుక వీరిని క్షమించమని చెప్పాడు. హల్లెలూయా. మనము క్షమించినప్పుడు మన పాపాలు, మన అపరాధాలన్నీ ఏమవుతాయి, క్షమించబడతాయి. ఎంత ఘోరమైనా సరే ఆయన మనం ఏం చేయగలడు, క్షమించగలిగే దేవుడే ఉన్నాడు. నువ్వు ఒకళ్ళ కానీ క్షమించకపోతే వాళ్ళ మీద కోపాలు పెట్టుకుంటే నువ్వు ఏది ఎత్తుతావో అది ఖచ్చితంగా కోస్తావు. మనుషుడు ఏమి ఎత్తునో అదే పంటనే కోస్తాడు. అది నిజం. ఎంతవరకు నిజం అంటే నా జీవితంలో నేను చెప్తాను. నేను చదువుకునే దినాలలో చాలా మంది నాకు ఎక్కువ బైబిల్ కోసం మాటలు రాసుకుంటున్నాను అలవాటు. 10th క్లాస్ వచ్చినా సరే నాకు సరిగా చదువు అభివృద్ధి కాదు. ఆ 10th క్లాస్ వచ్చే సమయానికి నాకు ఫేవర్ వచ్చేసి ఎగ్జామ్స్ రాయాలి. నువ్వు దేని పనికి కావాలా, నువ్వు ఎందుకు పనికి కావాలని ఫ్రెండ్స్ చదువుకున్న కావాలని పిలిచారు మా ఫ్రెండ్స్. ఇవాళ రోజున వాళ్ళందరూ ఏమైపోయారో అంటి కూడా తెలియదు. అమ్మోరు ఉద్యోగాలు రాక అమ్మగుడు కానీ పీడి పనికి వెళ్తారు. కానీ దేవుడు నా వైపు ఈరోజు అందరి మధ్యలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఎంతగానత మరి దేనికి, దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎన్నడూ అన్యాయము జరగదు. నేను సేవకులకు చాలా మంది నోరు కూర్చున్నట్టు దూషించారు. చెయ్యి ఏదో బతుక దేవుడా అలారం కోసం ప్రార్థన అవుతున్నాం, గృహ కోసం ప్రార్థన తిట్టినో ఉన్నారు. వాళ్ళందరూ నేను అప్పుడే
క్షమించాను. వాళ్ళందరూ ఇప్పుడు ఏమయ్యారో నాకు కంటి కూడా ఇప్పుడు నాకు అనరాలేదు. కానీ దేవుడు ఈరోజు ఉన్నత స్థితిలో నన్ను నిలబెట్టున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏం చేయాలి? ప్రతి వారిని క్షమించుకుంటూ పోవాలి. మనం ఎప్పుడైతే వారిని క్షమిస్తామో దేవుడు మనల్ని కూడా క్షమించుకుంటూ వస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా 23 లోకాసు సువార్త మనం 40 నుంచి చూసినట్లయితే అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. హల్లెలూయా. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రెండవ దొంగ క్రిస్మస్ లో ఏమొచ్చింది? పశ్చాత్తాపము వచ్చింది. పశ్చాత్తాపము అంత మించినది ఏది లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఎక్కువగా ఉదయ శుద్ధిని కోరుకుంటాడు. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో మనం చేసిన పాపాలన్నీ నిమిత్తమో అప్పుడు దేవుడు మనతో కనెక్ట్ అయి ఉంటాడు. ఇందాక చర్చలు పాటలు పెట్టాను, మ్యూజిక్ ట్రాక్స్ కానీ పెట్టేటప్పుడు ఎట్లా పెట్టాను? బ్లూటూత్ ఆన్ చేసి ఫోన్లో కనెక్ట్ చేశాను. దీనికి దానికి కనెక్ట్ అయింది కాబట్టి పాటలు వచ్చాయి. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కాబట్టి అక్కడ స్పీకర్లో సౌండ్ వస్తుంది. ఎందుకు వస్తుంది? దీనికి దానికి కనెక్షన్ ఉంది. మరి దేవుడు నీతో మాట్లాడాలంటే నీకేముండాలి? ఏముండాలి? కనెక్షన్ ఉండాలి. ఆయనతో వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉండాలి. ఈ ప్రార్థన అనుభవం నీకు వచ్చినప్పుడు నీలో ఏమొస్తుంది? ఎప్పుడు వస్తుంది? పశ్చాత్తాపం వచ్చినప్పుడు మాత్రమే ఆయనకి నువ్వు కనెక్ట్ అయి ఉంటావు. నీ హృదయాలు ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇక్కడ ఉన్నంతసేపు కాసేపు దేవుని వాక్యం అంటాం. ఇంటికి పోగానే టీవీ ఆన్ చేస్తాం, బొట్లు ప్రారంభిస్తాం, కూరలు చేసుకుంటాం ప్రారంభిస్తారు. ఏ పనులున్నా కాస్త జాగు దొరికిదనం జరిగితే బూతులు చేయడం ప్రారంభిస్తారు. యేసు రక్తమే జయం. ఇది దేవుడితో కనెక్ట్ అయిన అనుబంధమా? దేవుడితో మనం కనెక్ట్ అయి ఉంటే దేవుడు మనతో మాట్లాడతారు. ఎంతమంది దేవుడితో మాట్లాడతారు? గుండె మెసేజ్ చెప్పిన అబద్ధాలు అనుకుంటా. నేను చెప్తా దేవుడు మాతో మాట్లాడతారు. అంటే మీరు అట్లా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా. ఇతను ఎప్పుడైతే పశ్చాత్తాపం వచ్చిందో యేసయ్యని వేడుకుంటున్నాడు. యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. హల్లెలూయా. ఆ తర్వాత యేసయ్య ఏమన్నాడు? నువ్వు దొంగవే, నా ముందు పోరా అన్నాడా? ఏమన్నాడు? నిత్యముగా నేను నాతో కూడా పరదేశంలో ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో చేసిన పాపాలన్నింటినీ ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలి. ఆ పాపాలను విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరాన్ని మనము పొందుకుంటాం. ఆధ్యాత్మికమే పాపం. పాపం వచ్చే జీతం ఏమిటి? మరణం. ఈ మరణం నేను ఎక్కడ తీసుకుని వెళ్ళింది? నరకానికి తీసుకుని వెళ్ళి. పాపం చేసేటప్పుడు ఎలా ఉందంటే హాయిగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? హాయిగా సుఖంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ దురద పుట్టింది, గీకినప్పుడు ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. తర్వాత ఆ గోరులో కొట్టి ఆ చర్మంలోకి వెళ్ళి అది కాస్త వేసి అది ర్యాషెస్గా తయారైపోయింది. ఆ ర్యాషెస్సే నీకు షుగర్ కానీ అనుకోండి పొరపాటున ఇంకా అది చెరిగిపోతూ ఉంటుంది. తర్వాత చేసే పరిస్థితి. ఎందుకంటే దీనివల్ల చిన్న
బురద వల్ల. అయితే దేవుని ద్వారా చిన్న పాత్రమే నిన్ను పెద్ద నరకంలోనికి నెట్టేస్తుంది. టైటానిక్ షిప్ వెళ్తుంది సముద్రంలో, దాన్ని తయారు చేసిన వాడు ప్రపంచంలో దీన్ని ఎవ్వడు ఏమి చేయలేడు, దేవుడు కూడా దీన్ని ఉంచలేడు అనేసి వాడు సమావేశి సముద్రంలో ప్రయాణం చేసింది. పోవటం ఎక్కడ గుద్దింది? కింద ఒక మంచుని గుద్దింది. మంచు కోణం గుద్దగానే చిన్న రంధ్రం పడింది. ఏమైంది? చిన్న రంధ్రం పడి ఆ చిన్న రంధ్రం నుంచి దాదాపు కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఇప్పుడు దాన్ని బయటికి కూడా తీయలేకపోయారు. ఎందుకని? చిన్న పాపమే. ఇప్పుడు మీరు ఒక బెందెత్తుకొని ఆ నీళ్ళు మోస్తున్నారు, దానికి ఒక చిన్న బెచ్చం పడితే ఇంటికి పోయేసరికి ఏమైపోతుంది? నీళ్ళన్నీ కారిపోతాయి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని కన్నీరు కాల్చినా, నీలో ఆ పాపం ఒప్పుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం రాదు, నీకు జవాబు రాదు. చేసిన ప్రతి మనం మానవమాత్రులు ఏదో మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఈ తప్పులన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, ఇంతకుముందు మీకు చెప్పే ఉంటాను, మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గుడివాళ్ళలో ఒక ఆవిడ చాలా మంచి ప్రార్థనా పూర్వాలు. ఒకసారి కూడా పెళ్ళికి వెళ్ళి మరసింహ ఉంటుంది కదా, పెళ్లి కూతురిది. ఈ మరసింహని దొంగతనం చేసింది. ఏం చేసింది? దొంగతనం చేసి ఏం చేసింది? బాగుందనేసింది. ఎవరికి ఏదైనా ఇంట్లో పెట్టుకొని ఎవరు కాకుండా దాన్ని పకడ్బందీగా పెట్టుకుంది. పెళ్లి కూతురు కలుపుకున్న అందరూ వచ్చి అడుగుతున్నారు, ఎక్కడ ఉంది, ఏమైంది, ఎక్కడ పోయింది అనేసి అడుగుతుంటే మాకు తెలియదు ఏమడితే ఏం చెప్పింది? మాకేం తెలుసమ్మా, బాగా ఎదుగుదామని సేవతో కలిసి అప్పుడు ఆమోడ ప్రారంభించింది. కానీ వాళ్ళ ఇంట్లో తీసుకుని దాపెట్టుకుని మాత్రం బయటికి చెప్పట్ల. అందుని బట్టి ఏమైపోయింది? ఆవిడ చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు ఆమెకి కనపడట్లేదు, వినపడట్లేదు, ఏమీ మాట్లాడట్లా, కనపడట్లా, వినపడట్లా, ఏమీ మాట్లాడట్లేదు. అప్పుడు దేవుని నాకు మాట్లాడట్లేదు అనేసి ఒకరోజు ప్రతిష్ట చేసి ప్రార్థన చేస్తుంది, ఉపవాస ప్రార్థన. ఏం చేస్తుంది? ఉపవాస ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆవిడకి ప్రార్థన దర్శనం చూపెడుతున్నాడు. ఎక్కడో ఏదో దాపెట్టుకున్న ఆ మనుషులను చూపెడుతున్నట్ట. ఆశ్రయ దగ్గరకు వచ్చాయా, నేను కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉన్నా కానీ దేవుడు నాకు మాట్లాడట్లేదు, ఏమైంది అంటే, అమ్మ దేవునికి ఏదన్నా వ్యతిరేకమైన చెప్పే విషయమేమో సరే పరిశీలన చేసుకున్నామంటే, అయ్యా నేను ఎలాంటిదని తెలుసు కదా, నేను తప్పు చేస్తానని శాస్త్రం మీద నివాసం అవ్వడం ప్రారంభించలేదమ్మా, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ అదే మనసులుగా వస్తుంది. తర్వాత అయ్యా నాకు ఒక జ్ఞానం వస్తుందండి, ఏం లేదంటే వెండి మనసు ఏం కావస్తుంది? ఆ వెండి మనసు ఏంది? దాని మీద కాస్త దీర్ఘంగా ఆలోచన చేసినప్పుడు చాలా రోజుల క్రితం ఒక పెళ్ళికి వెళ్ళి తీసుకొని వచ్చాను అనేసి చెప్పగానే అది తీసుకుని వెళ్ళి వాళ్ళకి వచ్చాయమ్మా, అప్పుడు దేవునితో మాట్లాడలేదు చెప్పాడు ఆకాష్ గారు. అయ్యా నాకు ధైర్యం లేదయ్యా అన్నాం. సరే అది ఇక్కడ తీసుకురా, మీ అందరికి నేను సమాధానం పరుస్తానని పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆ పెళ్లి సమావేశం నుంచి ఆ పాస్టర్ గారి టేబుల్ మీద పెట్టి ఆవిడ పక్క గదిలోకి వెళ్ళిపోయింది. ఆ మరసము పోగొట్టుకుని ఉంటారు కదా, వీరిని ఏం చేశారు? కబురు పెట్టారమ్మా, మీది ఆ పోగొట్టుకున్న మరసము దొరికింది, వచ్చాయండి అనేసి అనగానే వెంటనే ఏం జరిగింది? వారు పరుగుగా వచ్చి, అయ్యా దేవుని స్తోత్రం, మా పోగొట్టుకున్న సొమ్ము మాకు దొరికింది, ఏసే మహిమ దేవుని స్తోత్రం అనేసి అలా తీసుకున్నటువంటి డౌట్ వచ్చింది ఆమెకి. ఏందమ్మా అంటే, అయ్యా ఈ మనుషుల మీద ఎక్కడ వచ్చింది, ఎవరు వచ్చారా ఇవ్వ అనేసి అనగానే, అప్పుడు ఇచ్చారు, వాళ్ళు వచ్చారమ్మా, అయితే వారు నువ్వేమి అనవద్దు, నీ సొమ్ముని దొరికింది, సంతోషంగా తీసుకుని అనేసి అనగా, లేదా నేనేమంటాయా, నా మనుషులను ఎక్కడ ఉన్నా కానీ భద్రంగా ఉంది, ఒకసారి ఆమె చూస్తాననేసి
ఇవాళ మనసును పెట్టి అడిగినప్పుడు జరిగింది ఏంటంటే అమ్మ అసలు బయటికి అనేసి దొంగతనం చేసినామనే బయటికి వచ్చినప్పుడు ఇద్దరు ఎదురు పడ్డారు. కాస్త ముసికెంపగానే ఈయన ఆవిడ ఏమవుతుందంట, వదినాడ బిడ్డలంట. వదినా నువ్వు నేనేమేసి చెప్పకే ఆవిడ ఏం చేసింది, కాళ్ళ మీద పడి ఏడవడం, నాకు క్షమించు, సారీ, ఈ దొంగతనం చేయకూడదు, నేనే చేసి అనేసి ఆవిడ తన తప్పులు ఆవిడ ఒప్పుకుంది. లేదే ఎక్కడ ఉంటే కదా ఇంట్లో భద్రంగా ఉన్నది, నీ కాదు లేకపోతే ఇది దొరికేది కాదు కదా. సేవ కూడా ఆవిడ ఏం చేసింది, క్షమించడం. ఇప్పుడు ఆవిడ ఇద్దరు సారీ చెప్పుకున్నారు. కాబట్టి వాళ్ళు వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో వెంటనే దేవుని అభిషేకం పట్టింది. హల్లెలూయా. దేవుని స్వరం వినటం ప్రారంభించింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో మనము తగ్గించుకొని పశ్చాత్తాపంతో మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనందరితో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి, మన పాపాలన్నిటినీ ఒప్పుకోవాలి. యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. యేసు అనే పదానికి అర్థం ఏమిటి, చాలా మందికి చదువులేమో ఏమంటారంటే యేసు నేసే కదా అనేసి అంటారు. మన యేసుకి అర్థమైంది చెప్పమంటూ వాళ్ళు అసలు చెప్పరు. యేసు అనగా మనకు అర్థం ఏంటి, రక్షకుడు. చెప్పండి ఏంటి, రక్షకుడు. రక్షకుడు అనగా ఏంటి, ఆపదలో ఆదుకుంటాం రక్షణ కాదు. ఈ లోకపరంగా చూస్తే మనం చిన్నగా కష్టాలు మనకి చేసినప్పుడు ఆపద ముక్కులు కూడా వేసి చాలా మంది కష్టాలు చేస్తూ ఉంటారు. కానీ నిజమైన రక్షణ ఏదో తెలుసా, నీ ప్రాణాన్ని రక్షించేవాడు, నువ్వు నరకాగ్నికి వెళ్లకుండా పర్వతం తీసుకుని వెళ్ళేవాడే నిజమైన రక్షకుడు. ఆ ఏకైక రక్షకుడు ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది రక్షకుడు మీకు ఉన్నారు, నాకు రక్షకుడు ఉన్నాడు. జీసస్ ఈజ్ మై సేవియర్. రక్షకుడు లేని వాళ్ళు చెయ్యేస్తుంది అంటే బ్యాప్టిజం తీసుకుని వాళ్ళు ఎత్తండి, ధైర్యంగా ఎత్తండి, పర్లేదు. దేవుడు మన అందరినీ పరిశీలిస్తాడు. 1 2 3 4 వెరీ గుడ్, ఫైన్. దీని అందరూ బ్యాప్టిజానికి సిద్ధపడినట్లయితే ఆ రక్షకుడు త్వరగా వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాననేసి ఆయన మనకి ఎప్పుడో కబురు పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు, ఎప్పుడో మనకి చెప్పాడు. మన నిరీక్షణ, మన విశ్వాసం ఏమిటి, ఆయన వచ్చినప్పుడు పువ్వుల వలె ఎగిరిపోతున్నట్టు మనం అందరము రెప్పపాటులో ఎగిరిపోతూ ఉంటాం. ఆర్భాటంతో, ప్రధానతో, శబ్దంతో, దేవుని పూల ధ్వనులతో ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం అందరము ఏమవుతాము, మొదటిగా మనకంటే ముందుగా చనిపోయిన వాళ్ళు భూకంపాలు గురించి సమాధులు భద్రైన వాళ్ళు వెళ్తారు. ఆ తర్వాత సజీవంగా మనం కానీ ఉన్నట్లయితే మనం ఏమైపోతాము, మన రెప్పపాటులో మహిమ దేహాలను ధరించి మనము వెళ్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కష్టానికి యేసు ముచ్చటానికి గల సూచనలు ఏమిటంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం చెప్పిన ఆ ప్రవచనాలన్నీ ప్రస్తుతం మనం ఉన్న దినాల్లో నెరవేరుతున్నాయి. ఏమవుతున్నాయి, నెరవేరుతున్నాయి. దేశాలకు యుద్ధాలు వస్తున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండో ప్రపంచ యుద్ధము అయిపోయింది, ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం కూడా స్టార్ట్ అయింది. దేవాలయము కట్టబడిన తర్వాత యేసయ్య రాకడ వస్తుందనేసి చాలా మంది నాశనం చెప్పారు తెలియని. దేవాలయము కట్టబడిన తర్వాత దేవుడు వస్తాడు అనేసి అంటే అది కాదు. దేవాలయం పడగొట్టిన 4వసారి కట్టినా, 5వసారి కట్టినా, 10వసారి కట్టినా ఏముండదు. కానీ యేసయ్య వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. హల్లెలూయా. ఆయన పొడిచిన వాళ్ళు ఆయన్ని చూస్తారు.
ఆయన ఎప్పుడు వస్తాడు అనేది ఎవరికి చెప్పరు. ఎందుకని కాలాలు సమయాలు నా స్వాధీనంలో అవి తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. మీరు వెతకాల్సింది భూలోక సంబంధమైన వాటిని కాదు, కానీ మన సంబంధమైన వాటిని మీరు వెతకండి. హల్లెలూయా. మీకు చెప్తాను ఫ్రాంక్గా, మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితం నెరవేరింది. మళ్ళీ చెప్పానా, మీరు ఏదైతే ఆలోచన థింక్ చేస్తారో అదే మీ జీవితంలో నెరవేరింది. మనము ఎట్లా ఆలోచన చేస్తాం? అప్పులు పాలైతే అప్పు ఎలా తీర్చాలి, రేపేమిటి ఆ పరిస్థితి, ఒక అప్పులు చేయకపోతే ఏమిటి అనేసి కాస్త దారుణంగా పీక్ స్టేజ్లోకి ఆలోచన చేసామనుకో, అన్నం కూడా నువ్వు తినలేవు, అన్నారం నువ్వు నిలవలేవు. నీ ఆలోచన ఎలా ఉండాలంటే హై రేంజ్లో ఉండాలి. ఎట్లా ఉండాలి? హై రేంజ్లో ఉండాలి. ఈ అప్పు ఎంత, ఈ సమస్య ఎంత అనేసి లెక్క లేకుండా కానీ దేని మీద చూసినట్లయితే అప్పుడు మన జీవితం ఏమైపోద్ది? బొంగర పురుగు నుంచి సీతాకోశలుగా అయిపోద్ది. హల్లెలూయా. జైల్లో ఇద్దరు ఖైదీలు ఉంచబడ్డారు. ఈ ఇద్దరు ఖైదీలని అదే జైల్లో ఉన్నప్పుడు ఒకడేమో కింద చూసుకొని ఏడుతున్నాడు, ఇంకొకడేమో ఆకాశ నక్షత్రాలు చూసి నవ్వుకుంటున్నాడు. ఆ జైల్లో ఉంటారు కదా పోలీసులు కావాలని వచ్చేవాళ్ళు, వాడేమో ఏడుతున్నాడు, ఏమో నవ్వుతున్నాడు, ఏంట్రా అనేసి వాళ్ళకి అర్థం అవ్వక అది చూస్తున్నప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే, మనము పై వాటిని ఎక్కువగా విచారించినప్పుడు పైన ఏముంటాయి? యేసయ్య ఉంటాడు. పై నుంచి కిందకి ఏం కురిపిస్తాడు? ఆయన ఆశీర్వాదాలను కురిపిస్తాడు. నీ అప్పు చిన్నదైనా అది నీకు ఎలాగా వస్తుంది? మహాపర్వతాలాగా కానొస్తాయి. అయితే ఏంటంటే మనము దేని గురించి ఆలోచన చేయాలి? ఆ సంబంధమైన వాటి గురించి ఆలోచన చేయాలి. ఏ మనుషులకి మనం భయపడిన అవసరం లేదు. మనం చనిపోతే మనం ఎవరి ఎదురు కళ్ళు తెలుస్తాం? దేవుని ఎదురు కళ్ళు తెలుస్తాం. ఆ నమ్మకం నాకు ఉన్నది. మీకు ఉన్నదా? చాలామంది ఎక్కువగా ఈ లోకంలో ఉంటారు కాబట్టి లోక ఆలోచనలే ఎక్కువ చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని ద్వారా పాలయాగించు అనే దైవజనుడు ఎంతమంది తెలుసు మీకు? ఆయనకి ఒకసారి బాగా వాకి చెప్పేటప్పుడు వాళ్ళ కొడుక్కి రక్త కణాలు ఎక్కువైపోయి చనిపోయాడు. డాక్టర్ తీసుకుని వెళ్ళినా సరే చివరి బతుకుల్లో ఉన్నాడు అనేసి చెప్పగానే అతను కాలేసుకొని అక్కడికి వెళ్ళేటప్పుడు పిల్లలు చనిపోయాడు. ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత పాలయాగించు గారు ఏం చేస్తున్నాడు? ప్రార్థన, తండ్రి నా కుమారుని బతికించనేసి ఆ ప్రార్థన చేస్తుంటే డాక్టర్ అయ్యా ఈ కుమారుడు చనిపోయాడు, ఇక మీరు తిరిగి ఇంకా ఇప్పుడు ఆయన బతకడం, మీరు అతను తీసుకుని వెళ్ళాలనేసి చెప్పగానే లేదు నా కుమారుడు బతుకుతాడనేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ కుమారుడు ఏమైపోయాడు? చనిపోయిన కుమారుడు కూడా బతికాడు. హల్లెలూయా. బతికిన తర్వాత వాటేసుకొని ఏమని అడిగాడు? తండ్రి, నేను చనిపోయినప్పుడు నేను పరలోకానికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? పరలోకానికి వెళ్ళాను. ఈ పరలోకంలో మా చర్చిలో చనిపోయిన వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? నాకు ఎదురొచ్చి స్వాగతం దొరికారు, నాకు పోటీ వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అంత సంతోషంగా ఉన్నాను. యేసయ్య నన్ను ఎప్పుడైతే తన కవుల్లోకి తీసుకొని దగ్గరికి వెళ్ళే సమయానికి నువ్వు ఏడవటం అక్కడ వినబడింది. అందుకని అక్కడ ఉండకుండా యేసయ్య నన్ను కిందకి పంపించాడు. ఈ భూలోకం కన్నా పరలోకం నాకు హాయిగా ఉందనేసి అప్పుడు చెప్పాడు. అర్థమవుతుందా? అది పరలోకంలో
మనము నిరంతరం ఆయనతో కలిసి జీవిస్తూ ఉంటాం. అయితే పరలోకంలో ఉండాలంటే మనం ఏం చేయాలి? భూమి మీద ఉన్నప్పుడే మన పాపలన్నిటిని మనము ఒప్పుకోవాలి. హల్లెలూయా. తండ్రి యేసు నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పినప్పుడు అందుకని నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిత్యంగా చెప్తున్నాడు వేసి అన్నాడు. అంటే చూడండి, శిలం మీద ఉన్న దొంగ కూడా ఆఖరికి ఏమైపోయాడు? పశ్చాత్తాపము చెందాడు. ఈరోజు శిలంలో ఉన్న దొంగను చూసి నేను చచ్చిపోయే టయానికి దేవుని నమ్ముకుంటానంటాడు. అతనికి అవకాశం లేక ఆ సమయానికి మారుమూసి పొందాడు. అర్థమైందా? మరి వారేమో మరి యేసుక్రీస్తు రక్తం కడగబడుతున్నాయి కదా పరలోకం వచ్చేది, మరి శిలువలో దొంగ జాగ్రత్త తీసుకోలేదు కదా అనేసి నన్ను అడిగితే నేను మీకు ఇచ్చే సహాయం తెలుసా? ఈ సంఘటన ఈ పరిసర ప్రదేశాలు మొత్తం ఎవరి? ఇశ్రాయేలీయులవి, యూదులవి. ఈ దొంగ కూడా ఒక ఇశ్రాయేలుకి సంబంధించిన వాడే. అయితే ఈ బందిపోటు దొంగలను వీరు ఎందుకు ప్రస్తావించారంటే వీరు యెరూషలేం యొక్క స్వతంత్రం కోసం పోరాడిన యూదులు. యూదులు అనబడిన వారు నా స్వకీయ జనులు. అర్థమైనా? ఈ ఉదాహరణకి నాకు పెళ్ళింది, ఒక అబ్బాయి పుట్టాడు, తర్వాత పిల్లలు పుట్టలే, భర్తకి ఒక అబ్బాయిని పెంచుకున్నాను అనుకో, లేదా పెంచుకున్న తర్వాత నాకు పుట్టినవాడే నాకు కుమారుడు అవుతుంది, కానీ అబ్బాయి తెచ్చుకున్న కుమారుడు అవుతున్నా? వాడు బయట నుండి వచ్చిన వాడే, కానీ ఇద్దరికి సమానంగా చూస్తాను. ఒకవేళ పుట్టినవాడు నన్ను కాదని పక్కకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎక్కువగా ఎవరిని చూస్తాను? పెంచుకోమనే చూస్తాను. సో ఇప్పుడు మనం అందరము ఎవరు? మనమంతా అన్య జనాంగం. ఎవరు? అన్య జనాంగం. అడుగును పుట్టిన వాళ్ళు ఆయన ఏం చేశారు? త్రోసి వేశారు. ఈయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండుగా కానీ వారు శాపం వాళ్ళు అనుకున్నప్పుడు వారు దేవుని దగ్గర నుంచి కాస్త దూరం అయిపోయారు. కానీ ఆయన కృప అన్ని జనులను మనం అందరి మీదకు వచ్చింది. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం కలగడం వల్ల అందరము ఇప్పుడు మనమంతా ఏమైపోయాము? ఆయనకి పిల్లలైపోయాము. అంటే మనకు పిల్లలు కాబట్టి మనం ఏం చేయాలి? రక్తంలో కడగబడాలి. అంటే వారు మనసు పాప క్షమాపణ నిమిత్తం జాగ్రత్త తీసుకోవాలి. మనకు మాత్రమే బ్యాప్టిజం, యూత్ బ్యాప్టిజం అవసరం లేదు. వారు చనిపోతే వారు దేవుని రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. అది వారికి దేవునికున్న నిబంధన రహస్యం ఇది. అందుకనే యేసు ఈ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిత్యంగా నాతో పరదేశంలో ఉంటాం. హల్లెలూయా. చచ్చిపోయేదాకా ఇది గుర్తు పెట్టుకోండి. యూదులకి యేసు ప్రభువుని రక్షణ చేసుకున్న అవసరం లేదు. వాళ్ళు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, దేవుని దగ్గరికి వెళ్తారు. మనం నమ్మేది ఈ కొత్త నిబంధన మాత్రమే. యూదులు నమ్మేది మాత్రం కేవలం పాత నిబంధన, దేవుడి ధర్మశాస్త్రం ఇప్పటికి వారు తూచ తప్పకుండా పాటిస్తారు. ఆ తూచ తప్పక పాటించే వాటిని బట్టి దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు దేశం ఎంత ఉందండి? ప్రపంచంలో నలుగురిలో ఉంటుంది. అది అట్లీస్ట్ మొత్తం కలిపితే విజయవాడ గుంటూరులో కూడా ఉంటుంది. కానీ ప్రపంచ దేశాలన్నిటికీ అది బొమ్మ షాప్ చూపిస్తుంది. ఎందుకని? దాంతో ఎవరు కనెక్షన్ ఉంది? దేవునితో కనెక్ట్ ఉన్నాయి అన్నది. హల్లెలూయా. రాబోయే మెస్సయ్య అనే అతను వాళ్ళు నమ్మలేదు. ఇంకా మెస్సయ్య కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ మెస్సయ్య వచ్చిన సంగతి వారు గ్రహించలేదు. ఎందుకని? ఈ యుగ సంబంధమైన దేవత వారి దృష్టికి అంధకారాన్ని కలిగేసిన కారణం చేత దేవుడు వారిని విడిచిపెట్టి ఆ ప్రేమామయుడు, కరుణామయుడు మన కోసం ఆయన కృప మన మీద ఇచ్చారు. అందుబట్టి గట్టిగా తెలుసుకోవద్దని మనమందరము యూదుల క్షేమం కోసం, యూదుల రక్షణ కోసం మనం ప్రార్థించినప్పుడు ఆ దైవరాజ్యంలో మనమందరము ఉంటాం. సో దేవుడు మనం కలుసుకోవాలంటే మనకేముండాలి?
కరెక్షన్ ఉండాలంటే ఏం కావాలి? హృదయ పశ్చాత్తాపం. గొల్గొతా శిఖరం మీద 3 శిలువలు మనం చూస్తాం. ఒకటి గర్భిష్టి శిలువ, రెండవది పశ్చాత్తాప శిలువ, మూడవది రక్షణ శిలువ. రక్షణ శిలువ యేసుక్రీస్తు చూసిన వాళ్ళందరికీ ఆ దేవరాజ్యంలో ప్రవేశం ఉంటుంది. అటు ప్రవేశం దేవుడిని అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.